నమస్తే. అజిత్ పవార్ డెత్ కాంట్రావర్సీ ఇది తెలుగుదేశం మెడకి చుట్టుకుంది. అంటే తెలుగుదేశం మెడకి చుట్టుకుందంటే ది రిలేషన్షిప్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ రిలేషన్షిప్స్ వల్ల ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి చుట్టుకుంది. అది ఓకే. ఇప్పుడు పొలిటికల్గా ఇప్పుడు అజిత్ పవారు చనిపోగానే మొట్టమొదటిగా అతను ఇండియా బ్లాక్లోకి రాబోతున్నాడు. అజిత్ పవారు శరద్ పవార్ కలవబోతున్నారు, వాళ్ళిద్దరు ఇండియా బ్లాక్లోకి రాబోతున్నారు అని ఒక రూమర్ వచ్చింది. కాబట్టి మీరు అతన్ని చంపేసి ఉంటారేమో అని ట్వీట్ చేసింది ఫస్ట్ మమతా బెనర్జీ. ది ఇండియా బ్లాక్ క్వీన్ మమతా బెనర్జీ ట్వీట్ చేసింది, ఏమని నాకు అనుమానం ఉంది ఇతను అజిత్ పవార్ యొక్క మరణం వెనక్కి. ఎందుకంటే ఎవరెవరైతే ఎన్డీఏలో జాయిన్ అయిపోతారో వాళ్ళ పొలిటికల్ పార్టీలు మొత్తం సమాప్తం అయిపోతాయి. ఆ సమాప్తమయ్యే దాంట్లో రియలైజ్ అయ్యాడు ఇతను కూడా. ఎవరు? పవార్లు రిలీజ్ అయ్యారు, థాకరేలు ఇద్దరు రిలీజ్ అయ్యారు. థాకరే బ్రదర్స్ కలిశారు. ఇక్కడ పవార్లు కూడా రియలైజ్ అయిపోయి ఇద్దరు ఇండియా బ్లాక్లోకి రాబోతున్నారు అని ఒక రూమర్ వచ్చింది అప్పుడు. అది ఎందుకంటే భారతదేశం మొత్తం మీద ఎక్కడెక్కడైతే ఎన్డీఏతో పొత్తులోకి వెళ్తారో వాళ్ళ పొలిటికల్ పార్టీ సమాప్తం అయిపోయి భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారంలోకి వచ్చింది. అది చరిత్ర చెబుతుంది. ఓకే, కాబట్టి కంప్లీట్గా ఇది ఇండియా బ్లాక్కి రాబోతున్నాడు అజిత్ పవార్ అని చెప్పేసి చనిపోయారేమోనోనని ఫస్ట్ అనుమానం వ్యక్తం చేసింది మమతా బెనర్జీ, ది బెంగాల్ క్వీన్. ఆమె ట్వీట్ చేసింది, ఏమైనా ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత అందరు చచ్చిపోయి ఇప్పుడు అందరు ఏడుస్తుంటే ఈ టైంలో ఏంటారు ఇట్లాంటి ట్వీట్ చేసింది ఆమె అనుకున్నారు అప్పుడు. కానీ ఆమె అనుమానం వ్యక్తం చేసింది, మీరు ఈ సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయాలంది. ఇదిగో ఇప్పుడు ఇతను ఎన్సిపి శరద్ పవార్ పార్టీ ఎన్సిపి ఇతను ఇప్పుడు మొదలెట్టాడు, ఏమని మా అంకుల్ని చంపేసినట్టున్నారు, ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేయట్లేదు, ఎందుకంటే టీడీపీ వాళ్ళకి లింకులు ఉంది, రామ్మోహన్ నాయుడుకి అతనికి లింక్ ఉందని చెప్పి ఇతను కొత్త థియరీ మొదలెట్టాడు. ఇది ఏం జరిగింది చూద్దాం. ఓకే, లెట్ us గో ఇన్సైడ్. అజిత్ పవారు టీడీపీకి సంబంధించిన హెరిటేజ్ ఫిన్లీస్ అంటే ఏంటి? ఫైనాన్స్ సంస్థ అనుకుంటా. ఇది హెరిటేజ్ వాళ్ళకి సంబంధించిన ఫైనాన్స్ సంస్థ అయి ఉండొచ్చు. హెరిటేజ్ ఫిన్లీస్ అని ఒక కంపెనీ ఉందట. అది ఈ యొక్క కంపెనీ ఏదైతే ఉందో విఎస్ఆర్ వెంచర్స్ అనే కంపెనీ. ఇప్పుడు అతను ఒక ప్లేన్ మీద అజిత్ పవారు చనిపోయింది బారామతి జనవరి 28, 2026 బారామతి దగ్గర ఒక ప్లేన్ క్రాష్ అయింది. ఆ ప్లేన్ క్రాష్ ఎవరిదంటే లియర్ జెట్ 45 చార్టర్ ప్లేన్ ఆపరేటెడ్ బై విఎస్ఆర్ వెంచర్స్. ఇది ఇంపార్టెంట్. విఎస్ఆర్ వెంచర్స్ అంటే మీరు ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఒంగోలులో ఏదన్నా ఒక ట్రావెల్స్లో వెళ్తున్నారే, దివాకర్ ట్రావెల్స్ లేదా కేసినన్ ట్రావెల్స్, ఏదో ఒక ట్రావెల్స్లో వెళ్తున్నారు అనుకోండి. అక్కడ బస్ యాక్సిడెంట్ అయితే ఫస్ట్ ఎవరిని పట్టుకుంటారు? ఓనర్ని పట్టుకుంటారు కదా, బస్ ఓనర్ని. అలాగా ఇప్పుడు ఏదైతే ఫ్లైట్ కూలిందో అది నడిపేటువంటి ట్రావెల్ ఏజెన్సీ లాగా ఫ్లైట్ ఏజెన్సీ, ఈ చార్టర్ ప్లేన్ ఏజెన్సీ విఎస్ఆర్ వెంచర్స్ వాళ్ళది అనమాట ఆ ఫ్లైట్. ఇప్పుడు అది కూలితే ఫస్ట్ ఎవరిని పట్టుకుంటారు? ఓనర్ని కదా పట్టుకుంటారు. అక్కడ గొడవ వచ్చింది. ఇప్పుడు ఈ విఎస్ఆర్ వెంచర్స్కి ఈ హెరిటేజ్ ఫిన్లీస్ వాళ్ళకి సంబంధం ఉంది. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, వాళ్ళిద్దరు కలిసి ఇది చేస్తారు, వ్యాపారం చేస్తారు. విఎస్ఆర్ వెంచర్స్కి ఫైనాన్స్ చేసింది అన్నారా? పొలిటికల్లీ ఇన్వాల్వింగ్ టీడీపీ హెరిటేజ్ ఫిన్లీస్ అండ్ మీడియా. ఓకే, ఫైనాన్స్ చేసిందా? మరి వాళ్ళిద్దరికి ఒక రిలేషన్ ఉందట. ఆ రిలేషన్ ఉంది కాబట్టి ఇన్వెస్టిగేషన్ సరిగా చేయట్లేదు అనేది ఇక్కడ ఇష్యూ. ఇక్కడ ఎందుకు ఇప్పుడు దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది ఎవరు? రామ్మోహన్ నాయుడు, తెలుగుదేశం వ్యక్తి. అవునా? రామ్మోహన్ నాయుడు తెలుగుదేశం వ్యక్తి ఇన్వెస్టిగేషన్ చేయాలి, బికాజ్ ఈజ్ ద మినిస్టర్. అతనికి ఏ కంపెనీ మీద అయితే గొడవ వచ్చిందో, అంటే ఏ కంపెనీ మీద అయితే ఇన్వెస్టిగేషన్ చేయాలో అతనికి వీళ్ళకి సంబంధం ఉంది కాబట్టి ఫెయిర్గా ట్రాన్స్పరెంట్గా ఇన్వెస్టిగేషన్ చేయట్లేదని ఆరోపణ అవుతుంది.
అజిత్ పవార్ యొక్క ఐ మీన్ వాళ్ళ రిలేటివ్ యొక్క ఆరోపణ. ఓకే, ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది ఎయిర్పోర్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో, ఏఏఐబి. ఈ ఏఏఐబి అనేది ఏ మినిస్ట్రీ మీద? ఏవియేషన్ మినిస్టర్ కింద పనిచేయాలి. అది డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, అది కూడా ఏవియేషన్ మినిస్టర్ కింద పనిచేయాలి. ఆ ఏవియేషన్ మినిస్టరు ఇప్పుడు రామ్మోహన్ నాయుడు, తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తి. కాబట్టి రెండింటికి సంబంధం ఉంది. ఇప్పుడు ఇమ్మీడియట్గా ఇప్పుడు ఆ ఎప్పుడైతే పొలిటికల్ కాంట్రవర్సీ వచ్చిందో అది ఎందుకు జరిగింది అనే దాని మీద ఎవరు ఆలోచించాల. దాని వెనక ఏ రాజకీయ నాయకుడు ఉన్నాడు, ఏ పొలిటికల్ పార్టీ ఉంది, ఎవరు చంపేసి ఉండొచ్చు అనే అనుమానం మమతా బెనర్జీ దగ్గర నుంచి మొదలైంది. ఆమె పోస్ట్ చేసింది. ఆ తర్వాత అదంతా తిప్పారు అది బాగా. ఇప్పుడు రోహిత్ పవార్, ఇతనెవరు? రోహిత్ పవార్ శరద్ పవార్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే. శరద్ పవార్, అజిత్ పవార్, శరద్ పవార్ రెండు బంధువులు. సో ఇతను కూడా వాళ్ళ బంధువే కదా. ఇప్పుడు ఎలాగూ రోహిత్ పవార్ అజిత్ పవార్తో కలవబోతున్నాడు అని రూమర్లు వచ్చినాయి. అంటే వీళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్ కలుసుకొని ఒకటి అవుదాం అనుకున్నారు. ఆ టైంలో అతను చనిపోయాడు. ఇప్పుడు ఇతను ఏమంటాడంటే, ఈ రోహిత్ పవార్ ఏమంటాడంటే, విఎస్ఆర్ వెంచర్స్ కంపెనీ ఏదైతుందో, ఎవరి ఫ్లైట్ అయితే కూలిపోయిందో వాళ్ళకి ఫైనాన్షియల్ లింక్ ఉంది. ఎన్బిఎఫ్సి, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ అంటే ఫైనాన్స్ కంపెనీ. అది ఎన్బిఎఫ్సి అంటే ఫైనాన్స్ కంపెనీ, ఎన్బిఎఫ్సి అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్. ఎన్బిఎఫ్సి అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్స్, అంటే అదొక ఫైనాన్స్ కంపెనీ. అది హెరిటేజ్ ఫిన్లీజ్ లిమిటెడ్ అని ఒక కంపెనీ ఉందంట, హెరిటేజ్ వాళ్ళది. అంటే వాళ్ళు కూడా ఈ ఫులటాన్ లాగా మరి లోన్లు ఇస్తున్నారండి, నాకు తెలియదు, ఫస్ట్ టైం వింటున్నది. హెరిటేజ్ వాళ్ళకు కూడా ఫైనాన్స్ కంపెనీ ఉందని. వాళ్ళు ఈ ఏది విఎస్ఆర్ వెంచర్కి ఫండింగ్ చేశారనే కదా అర్థం. ఫైనాన్షియల్ లింక్ అంటే ఇంకేంటి? ఒక ఫైనాన్స్ కంపెనీకి, ఒక ఆపరేటర్కి ఫైనాన్షియల్ లింక్ అంటే ఏంటి? వీళ్ళు వాళ్ళకు లోన్ ఇచ్చి ఉంటారు, ఏదో సంబంధం ఉంది వాళ్ళిద్దరికి అనేది ఇతను చెప్పింది. ఇప్పుడు బోర్డు మెంబర్స్ కూడా హెరిటేజ్ ఫైనాన్స్ లిమిటెడ్కి సంబంధించిన వాళ్ళు టీడీపీ చంద్రబాబు నాయుడు గారి యొక్క బంధువులు ఉన్నారట. దాంట్లో చంద్రబాబు నాయుడు గారి భార్య భువనేశ్వరి గారు ప్లస్ డాటర్ ఇన్లా ఇద్దరు ఉన్నారట ఆ కంపెనీకి డైరెక్టర్లుగా. ఫిన్లీస్కి, హెరిటేజ్ ఫిన్లీస్కి వాళ్ళిద్దరు ఉన్నారట వాళ్ళిద్దరు. ఓకే, ఇప్పుడు ఏమంటాడు, ఈ వెంచర్స్, విఎస్ఆర్ వెంచర్స్కి వీళ్ళకి సంబంధం ఉంది కాబట్టి, వాళ్ళ పార్టీయే మినిస్టరే కాబట్టి ఇతను ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్గా ఇన్వెస్టిగేషన్ చేయట్లేదని ఆరోపణ చేశాడు అతను. అఫ్కోర్స్ వీళ్ళు చంపారని అతనేం ఆరోపణ చేయట్లేదు, ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్గా ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు అంటున్నాడు అతను. ఓకే, అదే జరిగింది. ఇతను ఏమన్నా అంటే, టీడీపీ ఇట్స్ లీడర్స్ ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఉంది విఎస్ఆర్ వెంచర్స్కి. ఈ మధ్య పెళ్ళికి కూడా వెళ్ళారు ఈ విఎస్ఆర్ వెంచర్స్ డైరెక్టర్లు. మరి ఎవరు వెళ్ళారు? మరి భువనేశ్వరి గారు ప్లస్ లోకేష్ వాళ్ళు వెళ్ళారేమో, మనకైతే తెలీదు. ఓకే, సో వాళ్ళైతే పెళ్ళికి వెళ్ళారట, వాళ్ళు పెళ్ళికి వెళ్ళారు. సో మోర్ ఓవర్ ఇప్పుడు తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఇతనెవరు, యూనియన్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కె రామ్మోహన్ నాయుడు. ఇప్పుడు కె రామ్మోహన్ నాయుడు ఉన్నాడు కాబట్టి కంపెనీకి చాలా క్లియర్గా క్లీన్ చిట్ ఇచ్చారు అనేది అతని ఆరోపణ. ఏ కంపెనీకి? విఎస్ఆర్ వెంచర్స్కి క్లీన్ చిట్ ఇచ్చారు. ఈ కంపెనీలో తప్పు లేదు, అక్కడేదో తప్పు వచ్చింది అని కంపెనీని బయటపడేశారు అనేది అతని ఆరోపణ. ఓకే, ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డి గారు, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు టీడీపీలో ఉన్నారు. ఓకే, ఒకవేళ ఆ జేసీ ట్రావెల్స్ దగ్గర కానీ ఏమన్నా ఒక చిన్న యాక్సిడెంట్ అయిందనుకోండి, వాళ్ళ గవర్నమెంట్ కదా, టక్ని క్లీన్ చిట్ ఇచ్చేసారనుకోండి, అది కాంట్రవర్సీ అయ్యింది కదా. ఇప్పుడు ఇదే కాంట్రవర్సీ. ఇప్పుడు అతను ఆరోపణ చేస్తుంది ఏంటంటే, త్వరగా మీరు జేసీ వెంచర్స్, ఏం వెంచర్ అది? విఎస్ఆర్ వెంచర్సా? విఎస్ఆర్ వెంచర్స్కి ఒకసారి ఉన్నది చెప్తే, ఏం వెంచర్స్ అది? విఎస్ఆర్ వెంచర్స్కి మీరు క్లీన్ చిట్ ఇచ్చారని అతను చెప్తున్నాడు, ఆరోపణ చేస్తున్నాడు అతను. ఓకే, ఒక్కసారి ఉండండి. దానికి టీడీపీ వాళ్ళు వీళ్ళని టీడీపీ వాళ్ళు ఏం రెస్పాన్స్ ఇచ్చారు? అది బేస్లెస్, అన్ఫౌండెడ్, పొలిటికల్లీ మోటివేటెడ్ స్టేట్మెంట్స్ చేస్తున్నారు
అని అన్నాడు. ఇప్పుడు ఏం పొలిటికల్లీ మోటివేటెడ్ స్టేట్మెంట్ చేస్తాడు ఇతను అంటే ఇతను ఇండియా బ్లాక్ కాబట్టి టీడీపీని ఇవి స్టేట్మెంట్ చేస్తాడని మీ ఉద్దేశమా? పొలిటికల్లీ మోటివేటెడ్ అండి. చనిపోయింది ఎన్డీఏ, అతను ఇన్వెస్టిగేట్ చేయాల్సింది ఎన్డీఏ వాళ్ళు. అజిత్ పవార్ ఎవరు? చనిపోయింది ఎన్డీఏ అతనే కదా. ఓకే, దాంట్లో పొలిటికల్లీ మోటివేటెడ్ ఏముంది? వాళ్ళు ఏమన్నారంటే మీరు క్లియర్గా ట్రాన్స్పరెంట్గా ఇన్వెస్టిగేషన్ చేయండి అని అతను డిమాండ్ చేస్తున్నప్పుడు ఎస్ మళ్ళీ మేము చేస్తాము. ఇప్పుడు సంబంధాలు ఉన్నప్పుడు ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, తెలిసిన వాళ్ళు, మన పార్టీ వాళ్ళు ఇరుక్కున్నప్పుడు జనరల్గా ఎవరైనా కాపాడటానికి ట్రై చేస్తారు కదండి. ఒకవేళ ఉంటే నేను అనేది తూదుమంతరుగా ఆ అనుమానం ఉంది కాబట్టి అతను అడిగాడు. ఈ రోజు వరకు అనుమానం ఉంది కాబట్టి అతను అడిగాడు దాన్ని. ఎందుకంటే వాళ్ళు చేసి ఉంటారు. ప్రతి పొలిటికల్ పార్టీ చేస్తుంది కదా, ప్రతి పొలిటికల్ పార్టీ చేస్తుంది. ఇప్పుడు అదే సరే డివేట్ అవుతున్నాం, కంక్లూడ్ చేద్దాం దీన్ని. ఓకే, సో ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్స్ ఇవన్నీ కూడా టెక్నికల్గా ట్రాన్స్పరెంట్గా మేము డీజీసీఏ ఏఈబి నామ్స్ ప్రకారమే ఇన్వెస్టిగేషన్ చేసాము, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేదని తెలుగుదేశం వాళ్ళు చెప్పారు. బట్ గతంలో శరద్ పవార్ ఒక మాట అన్నాడు. ఏంటంటే శరద్ పవార్ మాకు అనుమానం ఏం లేదు, ప్యూర్ యాక్సిడెంట్ ఇది అని అన్నాడు. ఎప్పుడు మమతా బెనర్జీ డౌట్ రైజ్ చేసినప్పుడు అన్నాడు శరద్ పవార్. ఇప్పుడు మరి వాళ్ళ సొంత ఫ్యామిలీ మెంబర్ అన్నప్పుడు ఆయన రెస్పాండ్ అవ్వాలి. ఇంకా ఇప్పుడు సొంత ఫ్యామిలీ మెంబరే కదా మాట్లాడుతున్నాడు. సరే, ఎనివే ఇతను కూడా ఇప్పుడు రోహిత్ పవార్ కూడా ట్రాన్స్పరెంట్ అండ్ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ జరగలేదు, త్వరగా కంపెనీ క్లీన్ చిట్ ఇచ్చాడు అంటున్నారు తప్ప అది మర్డర్ అని అతనేం అనలేదు. నాకు తెలిసిన వరకు మర్డర్ అనేది అతను అనలేదు. ఓకే, ఓన్లీ మమతా బెనర్జీ ఆమె కూడా మర్డర్ అన్న ఆమె అనుమానం వ్యక్తం చేసింది మమతా బెనర్జీ. ఓకే, ఆ లోకల్ మహారాష్ట్ర లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ప్రశ్నించారు. యూబీటీ, శివసేన యూబీటీ వీళ్ళు కూడా ఇండియా బ్లాక్ వాళ్ళు ఏమన్నారు, మిస్టీరియస్ డెత్ ఇది, లాస్ట్ మినిట్లో ఎందుకు పైలట్ని చేంజ్ చేశారు, ఎవిడెన్స్ ఎందుకు మిస్ చేశారు అని వాళ్ళు అడిగారు. వాళ్ళు లాస్ట్ మినిట్లో ఎందుకు పైలట్ని చేంజ్ చేశారని. ఆబ్వియస్లీ దేవేంద్ర ఫడ్నవీస్ అక్కడ ముఖ్యమంత్రి, అతను ఏమంటాడు, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కరెక్ట్గా పనిచేస్తున్నాయి అది ఇదే అని చెప్తున్నాడు. ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కరెక్ట్ వాళ్ళంతా ఎన్డీఏ వాళ్ళు కాబట్టి వాళ్ళు అన్న మాట్లాడతారు పనిచేస్తున్నాయి అన్నీ. బట్ ఇతను చెప్పిన ఆ లింక్ ఏదైతే ఉందో మరి ఆ లింక్ మీద అనుమానం వచ్చినప్పుడు అనుమానం తీర్చాలి కదా మీరు. ఓకే, సో ఇది సంగతి. ఇది చూద్దాం ఇది ఎంతవరకు వెళ్ళిద్ది అనేది. థ్యాంక్ యూ, నమస్కారం.